పూర్వం తుకారం అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఈ తుకారం కథ ఆధారంగా అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా భక్త తుకారం అనే ఒక చిత్రాన్ని నిర్మించాడు. అలాంటి ఈ భక్తుడు ఒకరోజు పొలంలో కూలి పనికి వెళ్తాడు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే అతనికి కూలీగా 3 చెరుకుగడలు ఇస్తారు. ఆ 3 చెరుకుగడలను తీసుకొని తుకారం ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి బయలుదేరుతున్న మార్గంలో ఒక అతను వచ్చి చెరుకుగడని అడుగుతాడు. అప్పుడు తుకారం తన దగ్గర ఉన్న ఒక చెరుకుగడని ఇస్తాడు. అలాగే మిగిలిన 2 చెరుకుగడలను తీసుకొని తుకారం ఇంటికి బయలుదేరతాడు. అలా వెళ్తుండగా మరొక వ్యక్తి వచ్చి ఒక చెరుకుగడ అడుగుతాడు. తుకారం దగ్గర ఉన్న రెండో చెరుకుగడను కూడా అతనికి ఇస్తాడు. ఈ విధంగా మిగిలిన ఒక చెరుకుగడతో తుకారం ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య తుకారం చేతిలో ఉన్న ఆ ఒక్క చెరుకుగడను చూసి ఆశ్చర్యపోతుంది. "నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళ్ళి ఒక చెరుకుగడను తీసుకొని వస్తావా?" అని చెప్పేసి ఆ చెరుకుగడను తీసుకొని తుకారం వీపు పైన ఒకటేస్తుంది. అప్పుడు ఆ చెరుకుగడ 2 ముక్కలుగా విడిపోతుంది. అప్పుడు తుకారం తన భార్యతో ఈ విధంగా అంటాడు, "నేను ఈ చెరుకుగడను 2 ముక్కలుగా చేయాలనుకున్నాను. ఆ పనేదో నువ్వే చేశావని" చెప్పేసి చమత్కారంగా అంటాడు. అప్పుడు ఆ మాటలకి తన భార్య ఎంతో ఆశ్చర్యపోతుంది. ఈ విధంగా మన జీవితంలో కూడా ఏర్పడే పరిస్థితులను ఎంతో స్పోర్టివ్‌గా, పాజిటివ్‌గా తీసుకుంటే మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అనడానికి ఈ కథ ఉదాహరణ. ఇట్లు మీ శివ సైనింగ్ ఆఫ్. జై శ్రీకృష్ణ.